ఫ్రెండ్స్, గవద బిళ్ళలు అనే కంప్లైంట్ గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో మంప్స్ అని అంటారు. పిల్లలకి ఈ ఏరియాలో ఉండే సెలైవరీ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి స్వెలెన్ అయిపోతూ ఉంటాయి. ఇది చాలా కామన్ కంప్లైంట్. జనరల్గా చాలామంది పిల్లలకి వ్యాక్సిన్ కూడా ఇచ్చి ఉంటారు. MMR వ్యాక్సిన్ అని ఇస్తారు చూసారా, మంప్స్, మిజిల్స్, రుబెల్లా అనే కంప్లైంట్కి. సో అది ఇచ్చినా సరే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలకి అంత సివియర్ ఇంటెన్సిటీ కాకుండా తక్కువ ఇంటెన్సిటీలోని ఈ ఇన్ఫెక్షన్ అనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో వైరల్ ఇన్ఫెక్షన్ అంటే దానికి ఒక కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. జనరలీ 10 to 12 days అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఇది ఒక కంటేజియస్ డిసీజ్. అంటే ఇంట్లో ఎవరికైనా ఒక వ్యక్తికి వచ్చింది అని అంటే వాళ్ళు తుమ్మినా, దగ్గినా, లేదంటే వాళ్ళకు స్పూన్, గ్లాస్ ఏదైనా వాడిన తర్వాత ఆ ఉమ్ము కానీ, ఆ తుంపర్లు కానీ ఎక్కడైనా పడిన వస్తువుని మీరు టచ్ చేసిన తర్వాత మీకు ఆ వైరస్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది. కోవిడ్లోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మాస్క్ వేసుకోవడాలు, హ్యాండ్ శానిటైజేషన్, అవన్నీ ఆ ఇంట్లో వ్యక్తులు వాడవలసిన అవసరం ఉంటుంది. వీలైతే ఆ పేషెంట్ని కూడా ఒక రూమ్లోనే ఐసోలేషన్లో ఉంచితే ఎప్పుడైనా బెటర్గా ఉంటుంది మిగతా వాళ్ళకి. ఈ వైరస్ ఒకసారి బాడీలోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లోని కొంచెం ఫీవర్ అని, ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి, తలనొప్పి, గొంతుకు నొప్పి, ఇవన్నీ కంప్లైంట్ చేస్తుంటారు. నార్మల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ఎలా ఉంటుందో స్టార్టింగ్ నుంచే ఇక్కడ స్వెల్లింగ్ అనేది రాదు. ఈ గ్లాండ్స్ అనేవి 3-4 days తర్వాత స్వెల్లింగ్ చూస్తూ ఉంటాం. ఆ స్వెల్లింగ్ బాగా ఎక్కువైపోతుంది. కొందరికి బాగా ఎక్కువైపోయి 2 పక్కల ఎఫెక్ట్ అవుతుంది, కొందరికి ఒక పక్కే ఎఫెక్ట్ అవుతుంది. ఆ చెవు కూడా బ్లాక్ అయిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. అది టెంపరీ ఎఫెక్ట్. వెరీ రేర్ కేసెస్లోని హియరింగ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. చెవు నొప్పి అని చెప్పడం అనేది చాలా కామన్. ఎందుకనంటే ఆ స్వెల్లింగ్ వల్ల ఇయర్ అనేది కంప్రెషన్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆ పెయిన్ తగ్గడానికి హీట్ కంప్రెషన్స్ అనేది అనమాట, వేడి కాపురం పెట్టడం అనేది బెస్ట్ సజెషన్. పిల్లలు ఏదైనా తినడానికి వాటికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని లిక్విడ్ డైట్ అనేది ఎక్కువగా ఇవ్వడం, బయటికి ఎక్కువగా పంపించకుండా ఉండాలి వాళ్ళని. ఎందుకు అని అంటే వాళ్ళు మిగతా వాళ్ళు ఇన్ఫెక్ట్ చేస్తారు. రెండోది వైరల్ కంప్లైంట్ కదా, బాడీని బాగా నీరసపరిచేస్తుంది అనమాట. టైర్డ్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది. సో రెస్ట్లో ఉంటే ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కువ అలసిపోకుండా ఉన్నప్పుడు మరొక ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది. సో ఈ గవద బిళ్ళలు వచ్చినప్పుడు జనరల్గా పెద్ద భయపడిపోకర్లేదు. 10 to 12 daysలో తగ్గిపోతుంది. పెద్ద మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని సందర్భాల్లోని ఆ పెయిన్ అనేది బాగా సివియర్గా ఉంటుంది, వాళ్ళకి మింగడానికి మరీ ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మీ ఇంటి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదు కన్ఫ్యూజన్ అనే కంప్లైంట్ చెప్తున్నారు, లేదు స్టమక్ పెయిన్ అనే కంప్లైంట్ చెప్తున్నారు, ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళాలి. ఎందుకు అని అంటే ఈ మంప్స్ అనేది, గవద బిళ్ళలు మరొక ఇన్ఫెక్షన్కి దారితీసే అవకాశం ఉంటుంది. అది మెనింజైటిస్ కానీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అవ్వడం, లేదంటే మగపిల్లలకి టెస్టికల్స్ అనేది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి, లేదా ఆడపిల్లల్లో ఓరీస్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు వాళ్ళకి ఆ టెస్టికల్స్ దగ్గర పెయిన్ రావడం అని, స్టమక్లో పెయిన్ రావడం అని, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. సో అలాంటి లక్షణాలు ఏం మాత్రం డౌట్ ఉన్నా సరే మీ ఇంటి దగ్గర ఉండే డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళండి. అశ్రద్ధ చెయ్యకండి. ఓకే. సో దీనికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. బట్ జనరల్గా మర్క్యూరియేటస్ అయోడేటా 3X అనే ఒక మెడిసిన్ని ఎవ్రీ 2 hours-కి 2 pills అనేది ఇవ్వడం వల్ల ఆ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది, ఆ స్వెల్లింగ్ అనేది ఫాస్ట్గా రిజాల్వ్ అవుతున్నది, రికవరీ ఫాస్ట్గా అవుతున్నది అని అబ్జర్వ్ చేశాను. లేదు మీ ఇంట్లో ఎవరికైనా వచ్చింది, మిగతా పిల్లలకి రాకుండా ఉండాలి, లేదంటే ఎవరైనా కొంచెం వీక్గా ఉంటారు చూసారా, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉన్నారు, వ్యాక్సినేషన్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నారు, అలాంటప్పుడు ట్రైఫోలియం రీపెన్స్ 200 అనే ఒక హోమియోపతిక్ మెడిసిన్ ఉంటుంది. దీన్ని రోజుకి ఒకసారి 5 pills చెప్పిన ఒక వారం రోజులు వేయండి, ప్రివెంటివ్ కింద. సో ఇవేనా మెడిసిన్స్ అండి, ఇంకేమి ఇవ్వక్కర్లేదా? ఎవరికి మంప్స్ వచ్చినా ఇదే మెడిసిన్ ఇవ్వచ్చా అంటే ఖచ్చితంగా కాదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. దాని ప్రకారంగా మెడిసిన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో కొందరికి ఉమ్ము ఎక్కువ రావచ్చు, కొందరికి ఉమ్ము తక్కువ ఉండొచ్చు, కొందరికి నోట్లో వేరే రకమైన టేస్ట్ ఉంటూ ఉండొచ్చు. తలనొప్పి ఒక్కొక్క రకమైన వ్యక్తికి ఒక్కొక్క రకమైన కంప్లైంట్ వస్తుందన్నమాట. దాని ప్రకారంగా మెడిసిన్స్ మారే అవకాశం ఉంటుంది. సో మీ ఇంటి దగ్గర ఉండి హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ ఈ కంప్లైంట్ పైన ఇంకేదైనా డౌట్ ఉంది అని అంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజుల. సర్వే జన సుఖినో భవంతు.